బెత్లెహేం అంతా చాలా ప్రశాంతంగా ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచో ఒంటెల మీద కొంతమంది గుంపు వచ్చారు, కొత్తగా ఉన్నారు వాళ్ళు చూడడానికి. ఎవరు వీళ్ళు అనుకుంటూ ఉంటే సరాసరి వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి, అయా మాది తూర్పు దేశాలు మావి, మీ బెత్లెహేముకి యెరూషలేముకి తూర్పు వైపుగా ఉన్న దేశాలు మావి. మేము ఒక నక్షత్రాన్ని చూసాం, మా గ్రంథాల్లో ఒక రక్షకుడు ఈ లోకానికి వస్తాడు, ఒక రాజు ఈ లోకానికి వస్తాడని ఉంది. ఆయన వచ్చినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుడుతుందని ఉంది. ఆ నక్షత్రాన్ని మేము చూసాం, అది కదులుతుంది, అది మీ దేశం వైపు కదులుతుంది, అది మీ ప్రాంతం వైపు కదులుతూ ఉంది. ఆ రాజును మేము చూడడానికి వచ్చాం. రాజు ఎక్కడ పుడతాడు? ఖచ్చితంగా రాజు కుటుంబంలోనే పుడతాడు. కాబట్టి మీ దగ్గరకు వచ్చాం. ఆ రాజును బయటకు తీసుకుని వస్తే ఆయన నమస్కారం పెట్టుకుంటాం. కలవరం ప్రారంభమైంది. రాజా? నాకు తెలియకుండానా? రాజు ఎక్కడా? ఏ రాజు? దానియేలు గ్రంథంలో ఆ కాలమందు పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ రాజ్యము మానవ రాజ్యం కాదు, ఇది పరలోక రాజ్యం. ఆ రాజ్యం ఒకటితో ప్రారంభమవుతుంది. మనుషుని చేతి సహాయం లేకుండా తీయబడిన రాయితో ప్రారంభమవుతుంది, ఒక్క మనిషితో ప్రారంభమవుతుంది. ఆ రాజు ఎక్కడా? ఆయనది శాశ్వతమైన రాజ్యం, దానికి అంతం లేదు. ఆ రాజు ఎక్కడా? ఈరోజు ప్రపంచంలో చాలామంది క్రైస్తవ్యాన్ని అనేక రకాలుగా దూషిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, అవమానిస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దానికి అంతము లేదు. ఈ రాయిని కదల్చడానికి మహాసామ్రాజ్యాలు పోటీ పడ్డాయి, నామరూపాలు లేకుండా పోయాయి. ఈ రాయికి ఎదురుగా ఎవడైనా వస్తే వాడు తునకలు కావడం తప్ప రాయిని కదల్చడం అంటూ ఏమీ ఉండదు. యేసు ప్రభు మీద కొద్ది రోజులు చెలరేగుతారు, అటు తర్వాత ఆనవాళ్ళు కూడా ఉండవు. ఇక్కడ ఒక వ్యక్తి ఉండేవాడని ఆనవాళ్ళు కూడా ఉండవు.